బేబీ ఉంది, మీకు సర్ప్రైజ్ ఉంది, ఇంకో బేబీ ఉందని కానీ అనేవి చాలా తక్కువ ఉన్నాయి నాకు. అసలు అయింది కూడా వేరే సబ్జెక్ట్ చెప్తాం నెక్స్ట్. అది గర్ల్స్ కి అర్థమవుతుంది. సో మీ మామ్ డాడ్ ఛానల్ అన్నమాట. సో యూట్యూబ్ లో కూడా ఉంది, ఇన్స్టాలో కూడా ఉంది ఛానల్. ట్విన్ 2.1 ఉంటుంది యూట్యూబ్ లో. సో ఈ వీడియోస్ తీయడానికి కారణం చాలా మంది ట్విన్ ప్రెగ్నెన్సీ పేరెంట్స్ కానించి వాళ్ళు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ఎలాంటి డౌట్స్ అంటే మీరు ఎలా ఫేస్ అయ్యారు, మీకు ట్విన్స్ అని తెలిసినప్పుడు మీరు ఎలాగా తీసుకున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి మెడికేషన్స్ వాడారు, ఎలాగా మీరు చూసుకున్నారు ట్విన్స్ని, మీ ఇద్దరే చూసుకున్నారా, ఇంకెవరైనా అవసరం పడిందా, ఇలాంటి మెడికల్ ఇష్యూస్ కానించి ఎలాంటి ఫార్ములా మిల్క్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా మా సిరీస్లో మేము చెప్పబోతున్నాం. చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. యశోద హాస్పిటల్కి పోయాము. అక్కడ ఒక 4 గంటలు వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ వచ్చింది. ఆ లోపల నాకు అంతా కళ్ళు తిరగడం, అసలు కూర్చోడానికి కూడా అంత అసలు ఏం తెలియట్లేదు, అంత ఫెయింటింగ్ అవుతున్నా అనమాట. నేను ఆ సిచ్యువేషన్ ఉండే. సో నేను అనుకున్నా ఇంకా వెళ్ళిపోదాము, తర్వాత తీసుకుందాం ఈ స్కాన్, నాతో అవ్వట్లేదు అని. సో అలా జరిగింది. అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చెకప్స్ అన్నీ కూడా యశోదలో తీసుకుంటారు. సో ప్రైవేట్ గవర్నమెంట్ అందరూ కలిపి ఎక్కువ క్రౌడ్ ఉంది, దానివల్ల ఎక్కువ డిలే అయింది, చాలా టఫ్ అయింది. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేషన్. దాని తర్వాత ఇంకా వేరే హాస్పిటల్ చూస్ చేసుకున్నాం. సో ఒక 3 hours అలా వెయిట్ చేసాక డాక్టర్ అపాయింట్మెంట్ టైం అయింది. వెళ్ళాము, లోపలికి వెళ్ళి అన్ని ఇలాగా హెచ్సిజి లెవెల్స్ టెస్ట్ అనేవి ఇచ్చామన్నమాట, రిపోర్ట్స్. సో ఇదైతే సపోజ్ ఇలాంటి అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు స్కాన్ అవ్వాలి అన్నారు. ఆ స్కానే ఒక 4 hours పట్టింది అనమాట. సో స్కాన్ నా టైం వచ్చినప్పుడు నేను స్కాన్ రూమ్కి వెళ్ళి అన్ని ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్తో వెళ్ళాను. చాలా వెయిట్ చేసిన తర్వాత వెళ్ళాను. వెళ్ళాక లాస్ట్ స్టేజ్. ఎస్, అదే లాస్ట్. ఇంకా అంతా పక్కన వస్తే ఆ ఫోటో ఎట్లుండే. సో అలా జరిగింది ఆ రోజు. సో ఎంబ్రియో ఇంకా ఫామ్ అవ్వలేదు, షెల్ అనేది ఫామ్ అయింది అని చూపించారనమాట. ఓన్లీ షెల్ ఉంది, ఇంకా హార్ట్ బీట్ అనేది రాలేదు. సో యూ నీడ్ టు వెయిట్ ఫర్ 2 weeks అని చెప్పారు. సో ఆ 2 weeks కోసం నేను ఎంత ఎదురు చూసానో మా ఇద్దరికే తెలుసు. సో అంతే సర్ప్రైజింగ్. ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళాము. వెళ్ళాక ఒక 2 days తర్వాత వెళ్ళాము. 2 days 3 days సంథింగ్. 1 week అన్నారు కానీ మేము అయినా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ వెళ్ళాం. ఎప్పుడైనా హాస్పిటల్ విషయంలో ఎప్పుడు సెకండ్ ఒపీనియన్ వెళ్ళాలి ఎవరైనా. సో మా సిచ్యువేషన్లో ఇంకా మేము వెళ్ళాక తెలిసింది ఏంటంటే డాక్టర్ ఒకసారి ఆల్రెడీ మీకు స్కాన్ అయింది కదా, సో 1 week ఆగిరండి, దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది హార్ట్ బీట్ రేట్. నేను అన్నాను డాక్టర్తో మేము వెయిట్ చేయలేము, సో ఒకసారి చూడండి, చెక్ చేయండి అంటే. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఎంబ్రియో ఫామ్ అయింది, హార్ట్ బీట్ అనేది వచ్చింది అని. సో ఒక్కటే హార్ట్ బీట్ చూపించారనమాట, వినిపించారు. అది ఇంకా గుర్తుంది మాకు, అది సర్ప్రైజింగ్. సో మేము క్యాజువల్గా మా ఇంట్లో చెప్పాము ఇలా జరిగింది ఇలా అని. ఎవరికి తెలియదు ట్విన్స్ అని. మా అప్పటికే ముఖం ఉబ్బింది, మాకు డౌట్ ఉండే అని చాలా. కానీ నేను మాత్రం అన్ని ప్రాపర్గా స్కాన్లో కనిపిస్తే తప్ప అది కన్ఫర్మ్ అవ్వదు అని నేను అలా ఉండే. సో అలా జరిగింది అనమాట. సో ఆ నెక్స్ట్ సరే అంతా ఫైన్ హ్యాపీ మూమెంట్స్ జరిగాక సో క్యాజువల్గా 2-3 weeks తర్వాత మళ్ళీ నాకు ఫెయింటింగ్ అవ్వడం ఎక్కువ అయింది. ప్లస్ అసలు ఏం తెలియట్లేదు, నేను చాలా నిద్రపోతున్నా. ఎంత నిద్రపోతున్నా అంటే వచ్చి లేపినా కూడా నెక్స్ట్ మినిట్ మళ్ళీ నిద్రపోతున్నా అనమాట. నా హస్బెండ్కి తెలుసు ఎన్నిసార్లు లేపుంటారో. మా అత్తమ్మ వాళ్ళు అందరు కూడా ఇంతసేపు ఎందుకు పడుకుంటున్నావు అని క్వశ్చన్స్ వేసేవాళ్ళు. నాకైతే అస్సలు నాకు అర్థమయ్యేది కాదు నేను ఎందుకు ఇంత పడుకుంటున్నాను అని. అదొక్కటి క్యాజువల్, నేను క్యాజువల్గా అనుకున్నా కానీ నాకు తెలియదు అనమాట. అంత నిద్ర మత్తులాగా ఉండేది చాలా ఎక్కువ. సో వీక్ మొత్తం 2-3 weeks తర్వాత 54
54 అలా ఉండే. సో చాలా నేను రికవరీ డెలివరీకి వచ్చేప్పటికి 90 కేజీస్ ఇప్పుడు అది ఎందుకు దాని గురించి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆ మధ్యలో తీసి ఎందుకు చెప్పుడు. సో అలాగా నేను రెస్ట్ తీసుకుంటున్న ఫేజ్లో ఒక డే ఏమైందంటే నాకు లైట్గా స్పాటింగ్ కనిపించింది అనమాట. సో ఎమర్జెన్సీగా ఏది జరిగినా కూడా లేట్ చేయొద్దు అనే ఒక్క ఒపీనియన్తో నేను డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. నైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. జరిగింది. సో అది ఎన్ని రోజులు జరిగింది? 7th వీక్. మరి మధ్యలో పెద్ద స్టోరీ ఉంది ఇంకా. ఏముంది మర్చిపోయాను. సో 7th వీక్ వచ్చేసరికి నాకు అలా జరిగింది అనమాట. స్పాటింగ్ అనేది కనిపించడంతో ఎమర్జెన్సీగా నేను వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయాక డాక్టర్ అంతా ఫైన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా. వెయిట్, నువ్వు అన్ని క్లమ్జీ చేయకు. అందరికి వాళ్ళకి కొత్త, వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మధ్యలో రాకు. సో చాలా మంది అడిగిన క్వశ్చన్స్ నా వీడియోస్ నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దొరకవచ్చు. సో పర్టికులర్గా ప్రతి ఎపిసోడ్ చూస్తూ ఉండండి. సో నేను స్పాటింగ్ అయినప్పుడు నాకు కనిపించినప్పుడు ఎమర్జెన్సీగా వెళ్ళిపోయాను. ఏ సిమ్టమ్ వచ్చినా వచ్చాయని డాక్టర్ చెప్పడంతో నేను కాంటాక్ట్లోనే ఉన్నాను అనమాట. నాకు మిడ్ నైట్ అనుకుంటా 11 o'clock అలా స్పాటింగ్ కనిపించడంతో డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. డాక్టర్ స్కాన్లో చూసారు, బేబీ చాలా యాక్టివ్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ నాకు మాత్రం ఆ పీక్ స్టేజ్ ఎలా ఉందంటే ఏదో అయిపోయింది, ఏంటో అర్థం అవ్వట్లేదు అని. సో అదే తెలియలేదు. సో ఆ రోజు నాకు తెలియలేదు స్పాటింగ్ కనిపించి తెలియలేదు. నెక్స్ట్ డే రేడియాలజిస్ట్ డాక్టర్ వస్తారు. సో ఆ రోజు మీరు రండి మార్నింగ్, సో ప్రాపర్గా వాళ్ళు చెప్తారు ఏదైనా ఉంటే కనుక అని చెప్తే సరే అని చెప్పి ఆ మార్నింగ్ కోసం నేను చాలా ఎదురు చూసాను అనమాట. ఒక రేడియాలజిస్ట్ చెక్ చేసిండ్రు కానీ చెప్పలే. ఆ రేడియాలజిస్ట్ ఏదైతే అంటే చెప్పలేదు, ముందు జరిగినప్పుడు చెప్పలే, మరి ముందు చెప్పాలి. అది నేను చెప్తాను ఇప్పుడు, వెయిట్. సో రేడియాలజిస్ట్ డాక్టర్ వచ్చారు, ప్రొఫెషనల్ రేడియాలజిస్ట్, సీనియర్ అనమాట, సీనియర్ మోస్ట్. తను చూసారనమాట. సో పెట్టిన మానిటర్ చూసి పెట్టిన వెంటనే ఏమన్నారు, వీ హ్యావ్ ఎ సర్ప్రైజ్ అని అన్నారు. సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో సర్ప్రైజ్ అంటే నేనేమో ఫుల్ టెన్షన్తో వెళ్ళాను అనమాట. ఎంత టెన్షన్ అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది అని నైట్ అంతా ఎంత పీక్ స్టేజ్ టెన్షన్ నుంచి సర్ప్రైజ్ ఉంది మీకు ఇంకొక బేబీ కూడా కనిపిస్తున్నారు అని చెప్పి స్కాన్లో చూపించారు మానిటర్లో. సో అలాగా క్షణం అసలు నేను షాక్ అయిపోయి బ్లాంక్ అయిపోయింది నా బ్రెయిన్. అలా ఉండిపోయి గట్టిగా అరిశానమాట. అసలు ఎవ్వరికి తెలియదు, అరిసి టీయర్స్ వచ్చాయి. సో నేను చెప్పాను డాక్టర్కి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, నా హస్బెండ్ని పిలవండి, నేను చెప్పాలి, ఫాస్ట్గా పిలవండి అని. సో అలాగా నా హస్బెండ్ వచ్చి కూర్చోబెట్టి ఇలాగా చూపించారు, ఇంకొక బేబీ ఉంది, మీకు సర్ప్రైజ్ ఉంది, ఇంకో బేబీ ఉందని. పిలుస్తలేదా లోపలికి, అయిపోయిన తర్వాత నువ్వు కూడా టెన్షన్లోనే ఉన్నావు కదా. నార్మల్గా వచ్చా ట్విన్స్ అని చెప్పారు. ట్విన్స్ అనగానే ట్విన్స్ అనగానే అసలు మా దాంట్లో ట్విన్స్ అటు లేరు ఇటు లేరు, అసలు ఎవరు లేరు. అంటే ఐడెంటికల్ ట్విన్స్. అసలు అది ఏంటిదో కూడా తెలియదు, ఎంసీడీ అంటే అసలు ట్విన్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని తెలియదు. నేను డాక్టర్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారా, వేరే వేరే శాక్లో ఉన్నారా అని. సో నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇద్దరు బేబీస్ వేరే వేరే శాక్లో ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఒకే శాక్లో ఇద్దరు ఉంటేనే ప్రాబ్లం అని నాకు కొంచెం ఐడియాతో అలా అడిగితే లేదు ఇద్దరు డిఫరెంట్ శాక్లో ఉన్నారు కానీ 1 ప్లెజెంటా అని చెప్పారు, అంటే ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్పారు. సో మా ఇద్దరిని కూర్చోబెట్టి ఒక half an hour దాని తర్వాత నేను మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాసి ఎట్లుంటుంది డయాగ్రామ్ వేసి నాకు చూపించడం అని అడిగాను డాక్టర్. ఇట్లా ఎప్పుడు ఎవరు అడగలేదు అన్నారు. మరి నాకు తెలియదు కదా ఎట్లుంటుంది అంటే అప్పుడు ఆ వైట్ పేపర్ మీద మొత్తం డయాగ్రామ్ వేసి ఎట్లుంటుంది, అంటే జనరల్ నర్వ్ ఎట్లా వస్తుంది, ఆ పేరు ఎట్లా వస్తుంది అవన్నీ చూపించారు. ఆ పేపర్ పట్టుకుని ఇంటికి వచ్చి గూగుల్ చేసాం, అప్పుడు తెలిసింది అసలు విషయం ఏంటి, ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి ఐడెంటికల్ ట్విన్స్ అంటే, నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మేము ఒకవేళ ఫేస్ అవ్వాల్సి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ డేంజర్
ప్రికాషన్స్ అన్నీ చెప్పారనమాట. చాలా భయం అవన్నీ వేసింది. మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ క్లమ్జీ అయిపోతాయి. సో చాలా యాక్చువల్లీ ఈ వీడియో చెప్పాలంటే మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ చాలా మంది భయపడుతూ మెసేజ్ చేస్తారు కాబట్టి ఎవ్రీ పేరెంట్కి ముందు జాగ్రత్తగా చెప్తే వాళ్ళు అవేర్నెస్ ఉంటారు. ఎందుకంటే ట్విన్స్లో చాలా డెలికేట్ ఉంటుంది సిచ్యువేషన్. సో ఒక లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి మేము కూడా కావాలనే టైం తీసి మరీ మేము వీడియో చేస్తున్నాం. సో దీంతో ఏంటంటే అందరికీ అవేర్నెస్ వచ్చి ముందు జాగ్రత్త పడడం వల్ల చాలామంది లైఫ్ సేవ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రాయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మీరు చెప్పేది వేరే మీకు వాళ్ళకి ట్విన్స్ కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. సో దట్ అసలు సో జనరల్ మీకు మొత్తం ఈ 9 monthsలో జరిగిన స్టోరీ అన్నిట్లో జరిగిందే మీ నిజం. డాక్టర్లు చెప్పేది వీళ్ళు చెప్పేది అన్నీ ఏం పట్టించుకోవద్దు. అసలు లైవ్లో జరిగేది మనం నమ్మాలి. చాలామంది చాలా వెరైటీ చెప్తారు. ఎప్పుడో పాత 60 సంవత్సరాల కింద జరిగిన మెథడ్స్ అని చెప్తారు, అవి ఏం పాటించొద్దు. మనం బ్లైండ్ డాక్టర్ని మనకేం జరుగుతుందో బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ట్రస్ట్ చేయాలి, మన డాక్టర్ని ట్రస్ట్ చేస్తే తప్ప మనం హెల్తీగా ఉండము. డాక్టర్ డౌట్ పడితే ఇంకా అంతకన్నా మిస్టేక్ ఇంకేమున్నా. డాక్టర్ అయినా సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళొచ్చు. Yes. మరి ఒక్కడే డాక్టర్ ట్రస్ట్ చేయాలని కూడా ఏం లేదు. ఎప్పుడు ఒక 2 సెకండ్ ఒపీనియన్ పెట్టుకొని ట్రావెల్ అయితే బెటర్. సో మాకు ఆ రోజు తెలిసిందనమాట, February 7th మాకు ట్విన్స్ అని. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇద్దరము చూసుకున్నాం అనమాట, ఇది నిజమేనా లేకపోతే dream-ఆ అని. సో అలాగా రిపోర్ట్స్ పట్టుకుని మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక తెలిసింది, డాక్టర్ కూడా నవ్వారు. రేడియాలజిస్ట్ నుంచి డాక్టర్ దగ్గరికి Yeah. రేడియాలజిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అందుకేనా ప్రియా నీకు ఇంత కళ్ళు తిరుగుతున్నా చెప్పావు అని అలా డిస్కషన్ జరిగింది. చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాము. కానీ వామిటింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి నాకు. అస్సలు లేవు. అయింది కూడా వేరే సబ్జెక్ట్ చెప్తాం నెక్స్ట్ దానికోసం ఒక ఎపిసోడ్ చెప్తాను. చెప్తారు వామిటింగ్ ఎందుకు అయింది, అసలు వామిటింగ్స్ లేవు, అది గర్ల్స్కే అర్థమవుతుంది. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ ఫేస్ అయితే మాకు ట్విన్ కమ్యూనిటీ అని ఉంది. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కమెంట్ చేయండి, నేను జాయిన్ చేస్తాను. ఆల్రెడీ అందులో 50 ఉమెన్స్ ఉన్నారు. ఆల్రెడీ ట్విన్ మామ్స్ ఉన్నారు, ట్విన్ మామ్ కాబోయే వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వేరే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగినా డౌట్స్ వాళ్ళు క్లియర్ చేస్తుంటారు. నార్మల్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.